రండి. సకలాశీర్వాదాలకు సానుభూతులను మా ప్రియ పరులకు తండ్రి మీ స్థితులు స్తోత్రాలు నాయన మరి యొక్క చిన్న యొక్క నీటిని మీరు మీ బిడ్డల ద్వారా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ఏది చెడు ఏది మంచి ఈ బిడ్డల ద్వారా మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి మన నాయన ఈ కేకు కఠినం చేస్తున్నాగా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డలు కేకు చేసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు కేకు కఠినం చేసేప్పుడు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ఈ కార్యమును దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. చెప్పండి. మరి మనందరికీ క్రిస్మస్ సందర్భంగా రాబోతున్న నూతన సంవత్సర సందర్భంగా మరి కేకును కట్ చేస్తూ మనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి మరి దేవదాసులకు వారందరికీ దేవుడు తన కృపను అందించాలని మరి వచ్చిన మనమందరం కూడా కేక్ కట్ చేస్తుండగా తప్పట ద్వారా విషయం తెలియజేయాలని మీకు ప్రభుత్వం తెలియజేస్తున్నాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పాస్టర్లు వచ్చిన పాస్టర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ పేరు నమోదు చేసుకోవాలి. పాస్టర్ రవికుమార్ గారు ముందుకు రావాలి. రవికుమార్ గారు, డి రవికుమార్. తీసుకెళ్ళిపోండి. అయినో దాంట్లో పెట్టు, అయినో దాంట్లో పెట్టు. డ్రెస్సులు తీసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఇటు పక్క అజయ్, అజయ్ ఇటు పక్క కూడా ఇటు పక్క. ఓకేనా? ఓకే ఓకే ఓకే. తీసుకుంటారు. విజయ్ కుమార్ प्रभु कुमार के प्रभु कुमार अगस्त्य जॉन पॉल ముఖ్యమైనటువంటి పెద్దలకు, దైవ సేవకులకు, పాస్టర్లకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.
నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో నేను కడపలో బీటెక్ చదివిన. ఆ రోజుల్లో కడపలో మరియాపురం దగ్గర చర్చి ఉండేది. అక్కడ నేను ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేటప్పుడు మనస్సు బాగుండాలనిపించే చర్చికి పోతే కనుక బాగుంటుందని చెప్పేసి కొందరు సాటి క్రైస్తవ మిత్రులు చెప్తే ఆ రోజుల్లో అప్పుడప్పుడు కూడా నేను చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొంటాను. అలాగే కడపలో అమీన్ పీర్ దర్గా ఉంది, పెద్ద దర్గా. ఆ దర్గాకు పోతే కూడా అక్కడ చేసిన ప్రార్థనల వల్ల కూడా బాగుంటుందని తెలిస్తే అలాగా నాకు దేవుడన్నా దైవం అన్నా కూడా దైవ భక్తి కలిగిన వ్యక్తిని. దేవుడు ఏ రూపంలో ఉన్నా నాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే మనుషులము మనము విభేదించుకున్నాం, ఫలానా మతానికి ఫలానా దేవుడు మనకున్నాడని. కానీ మనిషి అనే వ్యక్తికి దేవుడే ప్రతిరూపం. దేవుడి ప్రతిరూపాలే అల్లా కావచ్చు, యేసుప్రభువు కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు. దేవుడు అనే వాళ్ళు సమానంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోతుందంటే దేవుని పేర్లు చెప్పుకొని కూడా మతాలు కులాలు పేర్లు చెప్పుకొని మనల్ని వివరిస్తారు. ఇది మనందరం గమనించాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు ఆలోచన చేయండి. మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మన కొడుకులు కానీ కూతురు లేకపోతే తండ్రుల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు సడన్గా అర్జెంటుగా 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ బ్లడ్ ఎక్కించాలా, ప్రమాదంలో ఉండాలని తెలిస్తే ఎవరైనా మనిషి బ్లడ్ ఎక్కించేవాడిని ఏ కులం అని చూస్తామా? ఎవరైనా మనం ఏం చూస్తాం? ఆ టైంలో ఎవడైతే బ్లడ్ కావాలనో సేవ చేస్తాడో, ఎవడైతే ప్రాణదానం చేస్తాడనే వాని కోసం చూస్తాం. మరి మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ కులం చూడని మనం రాజకీయాల కోసమో, ఆస్తుల కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి లాభాల కోసమో కులాల్ని చూడడం అనేది నీచమైన చర్య అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి పోతాం, లేకపోతే ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోతాం, లేదంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి పోతాం, ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతాం. నాకు తెలిసి డాక్టర్ కానీ, లాయర్ కానీ, పోలీసు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కులము మతము చూడకూడదు. అలా చూసిన వ్యక్తి నా దృష్టిలో మనిషే కాదు. అలా ఎవరైతే ఒక కులాన్ని నా కులమనో నా మతమనో చూస్తే గనక అది చాలా తప్పు. ప్రతి మనిషికి ఒక దేవుడు ఎన్నో రూపాల్లో వారి వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఇష్టాలు ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క వ్యక్తికి ఇష్టం కలగచ్చు, అంత మాత్రాన అది తప్పు కాదు. మనిషికి ఉండాల్సింది గుండెల్లో దేవుడి పట్ల, సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి. పాపం చేస్తే దేవుడికి ఒక టెంకాయ కొడితేనో, లేకపోతే చర్చికి పోయి ప్రార్థన చేస్తేనో, లేకపోతే మసీదుకు పోయి నమాజ్ చేస్తేనో తీరిపోతుందంటే అది కరెక్ట్ కాదు, తప్పు. అది పాప భీతి ఉండాలా, దేవుడు అంటే భయం ఉండాలా. మనం చేసే పని తెలియక తప్పు చేస్తాం. మనుషులు అన్న తర్వాత మనం అందరం కూడా తెలియక తప్పులు చేస్తాం, దాన్ని దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి తప్పు చేస్తాం చూడు, దాన్ని దేవుడు క్షమించడు. ఇది జీవితంలో మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలా. తెలియక చేసిన తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది తప్ప తెలిసి చేసిన తప్పుకు ఏ దేవుడు క్షమించడు. ఇవాళ సమాజం ఎట్లా తయారైపోయిందంటే మీలో కూడా చాలా మంది నిజాయితీతో, నిస్వార్థంతో ప్రజలలో మంచి వాక్యాలు చెప్పి సన్మార్గంలో తేవాలని చేస్తున్నారు. కానీ కలవరి టెంపుల్ అని చెప్పి సతీష్ అని ఒక వ్యక్తి దేవుని ముసుగులో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చర్చిలన్నింటినీ కూడా తన గుప్పెట్లేకి ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నానికి స్థానిక శాసనసభ్యుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మద్దతు పలికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఆ రోజు కలవరి టెంపుల్ పూజా కార్యక్రమం చేసినాడు. నేను మిమ్మల్ని ఒకటి ఆలోచన చేయమని చెప్తున్నా. ఎక్కడనో టీవీలో హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఒక పెద్ద కలవరి టెంపుల్ అని ఒక సంస్థను నిర్మిస్తాడంట, కోట్ల భూములు డబ్బులు కాజేస్తాడంట. యాన్నో హైదరాబాద్లోనో యాన్నో కూర్చొని ఆయన ప్రసంగం చేస్తే దాన్ని లైవ్లో ఇక్కడ చూడాలంట. ఏమన్నా దీనికి అర్థం ఉందా? కరెక్ట్ అంటారా? ఇది
అలా అయితే కనుక దేవుని ప్రార్థించుకోవాలన్నప్పుడు మనము చర్చికి కానీ గుడికి కానీ మసీదుకి కానీ ఎందుకు పోవాలా? ఆ ప్రదేశానికి పెద్దలు దైవాంశ సంభూతులైనటువంటి ఎందరో మంది శక్తిని ధారపోసింటారు. ఆ శక్తి ఆ ప్రదేశానికి పోయినప్పుడు మనలో ఉన్నటువంటి చెడ్డను తొలగించి మంచి మార్గంలో నడిపించేదానికి ఆ పుణ్యస్థలం ఉపయోగపడుతుంది. జెరూసలంకు పోవడం ఎందుకు? లేకపోతే ఇంకొక పెద్ద గుళ్ళకు పోవడం ఎందుకు? టీవీలో చూసే సరిపోలా? దేవుడు ఆశీర్వదిస్తాడు కదా టీవీలో చూస్తే. అంటే టీవీలో చూస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, పార్టీలు, రాజకీయాలు, పదవులు ఇవన్నీ శాశ్వతం కాదు. మనిషి ప్రేమ శాశ్వతం. కరుణ అనే పదం నాకు తెలిసి యేసు ప్రభు దేవుడి దగ్గర నుంచే పుట్టిన పదం అది. ఆ కరుణ అనేది మనిషి మీద ఉండాల, కులం మీద మతం మీద కాదు. మనిషి మీద కరుణ ఉండాల, పాప భీతి ఉండాల. అరే ఈ పాప పని నేను చేస్తే కనుక ఇది నెక్స్ట్ నా కుటుంబ సభ్యులకో నా నెక్స్ట్ తరం వాళ్ళకో తగులుతుంది అనే పాప భీతి ఉన్నవాడు ఎవడు కూడా తప్పు చేయడు. మీరు బాగా గమనించాలా, గతంలో మేము చిన్నతనంలో పెద్దలు చెప్పేవాళ్ళు, ఈ జన్మలో పాపం చేస్తే నెక్స్ట్ జన్మలో కర్మ అనుభవిస్తామంటున్నారు. కానీ తప్పు. ఈ జన్మలో ఇప్పుడు పాపం చేస్తే ఈ జన్మలోనే రేపే అనుభవించే రోజులు ఇవి. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఏదో పాపం చేసినాం, మన కాలం గడిచిపోయిందిలే, అన్ని అనుభవించినామంటే దేవుడు చూస్తా ఊరుకోడు. నేనేమంటానంటే, ఆ రోజు చౌటపల్లి దగ్గర మీరు ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు ఒకటి ఆలోచన చేయండి. ప్రతి వ్యక్తికి వాడి కులం గొప్పది, ప్రతి వ్యక్తికి వాళ్ళ మతం గొప్పది, ప్రతి వ్యక్తికి వాళ్ళ కుల మతంలో ఉన్నటువంటి ఆచారాలు గొప్పవి. ప్రతి వ్యక్తికి ఒక మనసులో ఒక భావము, ఒక లైన్ ఉంటుంది. ఆ రోజు చౌటపల్లి భూములు 1922లో దేవిరెడ్డి తిరుపాలరెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి నికల్సల్ దొర 150 రూపాయలు కొన్నాడు. ఆ రోజుల్లో ఆ భూమిని కొన్న తర్వాత దాన్ని తెలుగు చర్చ్ కౌన్సిల్ TCC చర్చి వాళ్ళకి దేనికి ఇచ్చినాడు? అక్కడ చర్చి నిర్మాణం చేసి అక్కడ మొత్తము ఆ చర్చికి ఇచ్చి ఇంకో కొద్దిగా స్థలం ఏదో పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్కు ఇవ్వమని ఆ రోజు ఆయన ఆ ఉద్దేశంతో దాన్ని TCC చర్చ్ వాళ్ళకి ఇచ్చినాడు. అది సర్వే నెంబరు 385. ఆ చర్చి ఆ సర్వే నెంబర్లో 3 ఎకరాల 16 సెంట్లు ఉంది. ఆ స్థలాన్ని కూడా ఎంత నీచమైన చర్య అంటే ఫ్లాట్లు వేసి అమ్మకానికి పెట్టినారు. మనిషి పుట్టేటప్పుడు ఏ కులంలో పుడతామో మనకు తెలియదు, ఎవరి కడుపున పుడతామో మనం నిర్ణయిస్తాం కాదు. కానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని, చర్చికి పోయినాడు అనుకో, నేను నెక్స్ట్ జన్మలో క్రైస్తవులలో పుట్టాలనుకుంటానా, నేను పుట్టేది క్రైస్తవులలోనే అని చెప్తాడు. అతని దగ్గర ఒక అంజనం ఉంటుంది అనమాట, దాంట్లో చూస్తాడు మళ్ళా రేపు జన్మలో నేను ఏ ఇంట్లో పుడతానని అతనికి ఒక్కరికి తెలుస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తికి తెలియదు, ఇక్కడ మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు మనం ఏడ పుడతామో. రజకులు ఇళ్ళకు పోతాడు, పొద్దున్న లేచినాల నుంచి మన శరీరంలో నుంచి వచ్చే దుర్వాసనను ఈ బట్టలను ఉతికే రజకులు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో నేను రజకుల ఇళ్ళలోనే పుడతా అంటాడు. మసీదుకి వస్తాడు, లేకపోతే వీడికి వస్తాడు, నేను ఖురాన్ చదివినా, మా అమ్మ నాకు ఖురాన్ నేర్పించింది, నాకు ఖురాన్లో రాసినవన్నీ తెలుసు, ఖచ్చితంగా నేను ముస్లింలలోనే పుడతారు రేపు జన్మలో అంటాడు. మళ్ళా ఏదన్నా తనకు అవసరం వచ్చిందనుకో, నేను కొలిచే శివపార్వతుల సాక్షిగా అంటాడు. లాస్ట్కు దిగజారిపై ఒక పదం, వాడకూడని పదం కూడా వాడతాడు. మా అమ్మ మా నాయన మీద ప్రమాణం అంటాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఫస్ట్ తల్లి అబద్ధాలు చెప్తాడు, తండ్రి అబద్ధాలు చెప్తాడు, గురువులు మీలాంటి వాళ్ళు. మీరు అతని దగ్గరికి పోయి ఎన్నిసార్లు ఫాస్టర్లు అందరూ కూడా అడిగినారు,
ఈ చర్చికి సంబంధించిన భూములు ఆక్రమించకుండా అన్యాక్రాంతం కాకుండా చేయండి అని. మీకు ఏ రోజైనా ఆయన ప్రత్యక్షంగా పోరాడినాడా? తనకు డబ్బులు రాకపోతే మెట్తో కొట్టుకున్నాడు మున్సిపల్ ఆఫీస్లో. మరి మీ చర్చి భూములు అన్యాక్రాంతం అవుతా అంటే మళ్ళీ ఒక్కసారి వచ్చి ఆ మెట్టు తీసుకొని కొట్టుకోవచ్చు కదా. ఇప్పుడు తన అవసరం ఉండి తనకు డబ్బులు రావాలంటే మెట్టుతోనే కొట్టుకుంటాడు. కానీ ఒక సంస్థకు కానీ మీకు ఫాస్టర్లకు కానీ ఇబ్బంది జరుగుతుంది, క్రైస్తవ సోదరులకు సరే ఏ కులం వాళ్ళకైనా ఇబ్బంది జరుగుతుందంటే మాత్రం నటిస్తాడు. ఇంకొకటి ఆలోచన చేయండి, ఇంకొక తమాషా చెప్తాడు. ఒక్క ఇసుక రేణువు ఇసుక తోలినా కూడా మా అమ్మ మా ఆయన సాక్షిగా అంటాడు. ఒక్క సెంటు భూమి మేము ఆక్రమించినా కూడా మా అమ్మ మా ఆయన సాక్షిగా అంటాడు. సెంటు భూమి ఆక్రమించలేదు రాచమల్లి ప్రసాద్ రెడ్డి, నేను కూడా ఒప్పుకుంటాను. 50 సెంట్లు ఎందుకు ఆక్రమిస్తాడు? ఇది 3 ఎకరాల 16 సెంట్లు. ఒక్క సెంటు ఏమవుతుంది ఆయనకు? ఆయన ధనదాహానికి సరిపోదు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, రాచమల్లి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా శివాలయం సర్కిల్కు పోయి కత్తి తీసుకొని ఆయన గొంతు ఆయన కోసుకొని ఆయన పడిపోయినా దారిన పోయే ప్రొద్దుటూరు ప్రజలు యాక్షన్ చేస్తాంటాడులే, రెండుసేపటి ఒక 5 నిమిషాలు లేచి ఇంటికి పోతాడులే అనుకుంటారు. ఇది వాస్తవం. నిజంగా రాచమల్లి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క నిజం చెప్పినా ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేనేమంటానా అంటే, ఖచ్చితంగా ప్రార్థనలు చేయండి మీరు. నేను ఎందుకు ప్రార్థనలు చేయమంటానా అంటే, నా వ్యక్తిగతం కోసమో నా కుటుంబ ఆర్థిక లాభం కోసమో లేకపోతే నాకు పదవుల కోసమో నేను ప్రార్థన చేయమని మిమ్మల్ని అడగడంలే. ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని ప్రార్థన చేయండి. ఒక రాక్షసుడైనటువంటి రాచమల్లి ప్రసాద్ రెడ్డి చేస్తాన్ని అన్యాయాల అక్రమాలకు మేం కాదు, మా పైన కేసులు పెట్టినాడు, జైలుకు పోయినా. ఒకసారి కేసు పెడితే 29 రోజులు జైలుకు పోయినా. ఆ సందర్భం కూడా మీకు తెలియాలా. నేను ఇంట్లో ఉంటే నా ఇంటిపైకి వచ్చి ఇక్కడ రాళ్ళు వేసినారు. హత్యా ప్రయత్నం చేయాలనే ఆ ఉద్దేశం నాకుంటే నేను వాళ్ళ ఇంటి మీదకి పోతా కానీ వాళ్ళు మా ఇంటి మీదకి వస్తారా? ఆ రోజు నా పైన ఒక తప్పుడు కేసు పెట్టి 29 రోజులు జైల్లో ఉన్నాయి. మళ్ళా రెండవది, మొత్తం మీరు గాంధీ రోడ్లో జరిగిన ఇన్సిడెంట్ అంతా సెల్లుల్లో మీరు వీడియో చూసినారు కదా. ఆ వీడియోలో ఎక్కడైనా నేను కనిపించినానా? నేను ఉన్నానా? నేనంట ఆయనకు కత్తిచ్చి పంపించిన అంట సంపమని. ఎంత అన్యాయంగా నా పైన కేసు పెడతాడు. సరే, అతను పెట్టా కూడా ఒక మంచిగా జరిగింది నాకు. జైల్లో కూడా నేను అబ్రహాం లింకన్ బుక్ చదివినా. నేను జైల్లో కూడా అబ్రహాం లింకన్ బుక్ చదివినా, జంగీస్ ఖాన్ బుక్ చదివినా. ఆ ప్రశాంతత ఆ మైండ్ నాకు ప్రసాదించిన రాచమల్లి ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశాను నేను. కారణం ఏంటంటే, బయట ఉంటే ప్రతిరోజు నిత్యం జీవితంలో ఈ టెన్షన్స్, ఆ ఫోన్లు ఈ ఫోన్లు, అక్కడ అటెండ్ కావాలి, ఇక్కడ ప్రజాస్వామ్యాలు దీని మీద ఉంటే, జైల్లో ఉంటే నో ఫోన్ నో టెన్షన్, వాతావరణం బాగా చల్లగా చెట్ల కింద ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు ఎక్కాలనే, మన ఆత్మ మారాలనే జైలే కరెక్ట్. జైల్లో నుంచే ఎందరో మంది నాయకులు తయారైనారు. జైలు జీవితం అనుభవించిన పెద్ద పెద్దలందరూ కూడా దేశాలు వెళ్ళినారు. ఆ రోజు కూడా నేను అబ్రహాం లింకన్ గారు చిన్నప్పటి నుంచి చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయినాడు. ఆ ఎలాంటి విధానంలో ఆయన ఆలోచనలు ఎలా చేసినది కూడా చదివినా. చాణక్య రాజనీతి బుక్ చదివినా. ఇవన్నిట్ల నుంచి కూడా ప్రతి ఒక్కరము, నేననే కాదు, తెలుసుకోవాల్సింది ఏంటంటే, చేయని తప్పుకు చేయని నేరాలకు జైలుకు పోతే ఆ బాధ ఏందో నాకు తెలుసు. నిజంగా మనం ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతో చేసి జైలుకు పోతే వానికి బాధ ఉండదు, ఎందుకంటే వాడు తప్పు చేసినాడు కాబట్టి. ఏ తప్పు చేయకుండా జైలు జీవితం అనుభవించిన, అది కూడా ప్రొద్దుటూరు ప్రజల పక్షాన పోరాడి ప్రశ్నించిన అనే ఉద్దేశంతో నన్ను జైల్లో పెట్టినాడు. నేను మళ్ళా మీ అందరికీ మాటిస్తానా, ప్రశ్నించే నా గొంతును రాచమల్లి ప్రసాద్ రెడ్డి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా కూడా నా గొంతును ఆపలేడు. ప్రొద్దుటూరు ప్రజల కోసం నా 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 సర్వశక్తులు ఒడ్డి ప్రొద్దుటూరు ప్రజల్ని ఆర్బీకే రాచమల్లు, ఆర్ ఫర్ రాచమల్లు, బి ఫర్ బంగారెడ్డి, కే ఫర్ కిరణ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురి దౌర్జన్యాలు అరాచకాల నుంచి కాపాడమని నేను కూడా ప్రార్థనలు చేస్తా. నేను నా వ్యక్తిగతంగా నా కోసం ప్రార్థనలు చేయమని నేను ఎవరిని మిమ్మల్ని కోరడం లే. అట్లా కూడా మీరు నా వ్యక్తిగతంగా నా కోసం ప్రార్థనలు వద్దు. ఒక నియంత, ఒక రాక్షసుడు, ఒక ప్రొద్దుటూరు ప్రజల పాలిట రాజు మాదిరి నేనే రాజు అని అహంకారంతో ఒక హిట్లర్ లాగా, ఒక డిక్టేటర్ లాగా పరిపాలన చేస్తా అనే వ్యక్తి
పరిపాలన అంతం కావాలని కోరుకోండి. నేను ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ గన పొరపాటున పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఆల్రెడీ ఇక్కడ దర్గా చెట్టు ఒకటి కూల్చినాడు, మీ చర్చిల స్థలాలు ఆక్రమించినాడు, డైరెక్ట్ గా మీ భూములే మీ ఇల్లు ఆక్రమిస్తాడు. ఇంట్లోకి మనుషులు వచ్చి పట్టి రాస్తారు, నీ కాడ ఇంత ఆస్తి ఉందంట, పలాన్సాట భూములు, పలాన్సాట ఇంత బంగారు ఉందంట మీ ఇంట్లో, దీంట్లో నుంచి మా రాజ్యమల్లు ఆర్బీకే ట్యాక్స్ ఇంత కట్టాలని చెప్పి మీ ఇంట్లోకి వచ్చి డబ్బులుగా తీసుకుపోతారు. ఇది జరుగుతుంది నెక్స్ట్ 5 ఏళ్లలో. పొరపాటున గన దేవుడు గన మనల్ని కరుణించకపోతే జరిగేది ఇదే. ఈ అరాచకం నుంచి ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరుతున్నా. ప్రొద్దుటూరు ప్రజలు బాగుండాలా. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ వర్గం కానీ, ఏ పార్టీ కానీ, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను కూడా వేధించిన వ్యక్తి రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అట్లా వాళ్ళు కూడా వేధించబడకూడదు. మన 2,40,000 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 3.5 లక్ష జనాభా ఉంటారు. ఓటు లేని వాళ్ళు, పిల్లలు, ఇంట్లో అందరు కలిసే అప్రాక్సిమేట్ గా 4 లక్షల జనాభా. ఈ 4 లక్షల జనాభా బాగుండాలని ప్రార్థనలు చేయండి. ఇదొక్కటే నా పర్సనల్ గా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. 4 లక్షల మంది సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ప్రతి ఒక్కరూ పీస్ఫుల్ గా, టెన్షన్ లేని లైఫ్స్ తో, ఏ రోజు ఎవడొచ్చి ఆన్లైన్ లో మన పేరు మారుస్తారా, మన భూమి ఇది అంటే మన ఇంటిదని భయపడతా బతికే రోజుల నుంచి విముక్తి కలిగేలాగా మీరందరూ ప్రార్థనలు చేయాలని, మీరు చేసే ప్రార్థనలతో మేము కూడా ప్రార్థనలు చేస్తాం. మనం అందరం ప్రార్థనలు చేద్దాం. దేవుడు ఒక్కడే, ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల్ని రాబోయే 2024లో కాపాడతాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని ఇచ్చి మీతో పాటు ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరం కూడా మీతో పాటు గడిపినారు. మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం. మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉందాం. మీకు అందరికీ మాస్టర్లకు నేను మీకు ఒక మాట చెప్తాను. నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పను. నాతో చేయగలిగినది ఉంటే నేను చేస్తా అని చెప్తా, నాతో కాకుంటే కాదని చెప్తా. నాతో అయితే అవుతుందని చెప్తా, కాకుంటే కాదని చెప్తా. మోసము, అబద్ధాలు, గంటకు ఒక కూత, అరగంటకు ఒక మాట, లాస్ట్కు అమ్మా నాయన మీద, యేసు ప్రభు మీద, అల్లా మీద, శివపార్వతుల మీద ప్రమాణాలు చేసి అంత నీచమైన వ్యక్తిని కాదు నేను. నాకు అవసరం కూడా లేదు అట్లాంటి పనులు చేసి. నాకు దైవబలం, దైవభక్తి ఉంది, పాపభీతి ఉంది. అట్లాంటి పనులు చేయను. మీ అందరికీ నేను మాటిస్తానా, మీరు ఎప్పుడు ఎటువంటి అవసరము పడినా క్రైస్తవ సోదరులకి నా కుటుంబం వెన్నంటే ఉంటుంది అని చెప్పేసి మీకు నేను మాటిస్తాను. ఏ క్రైస్తవ సోదరుడికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు పెద్దవాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే నేను కానీ నా కుటుంబం కానీ శాయశక్తుల, మళ్ళా చెప్తాను, శాయశక్తుల. ఎందుకంటే నేను 100% చేయడానికి నేను దేవుని కాదు, నేను అబద్ధాలు చెప్పడం లేదు. నా శాయశక్తుల మీకు తోడుగా ఉంటా. మంచిని ప్రేమిద్దాం. రాబోయే రోజుల్లో మంచికి చేసే వాళ్ళనే గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా. ఈరోజు మా తండ్రి గారు ఒకసారి ఫాస్టర్స్ వాళ్ళెవరో కొందరు పెద్దలు వచ్చి ఆయన కలిస్తే, యాక్చువల్గా నేను అప్పుడు హైదరాబాద్లో నిన్న ఫోన్ చేసి నాకు చెప్పినాడు, ఇట్లా వచ్చినారు ఒక 40 మందో 50 మందో ఉన్నారంట, ఒకవేళ మనం ఏదన్నా ఒక చిన్న సహాయం చేయాలనుకున్నా కూడా అందరినీ పిలిచి ఎక్కువ మందికి చేస్తే బాగుంటుంది, ఎట్లా చేద్దామని అంటే, నీ ఇష్టం నాన్న, నువ్వు మాట్లాడు, ఎవరికైనా మనము చేస్తే మంచిదే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పినాను. తర్వాత మా నాన్న కూడా దానికి అంగీకరించి మీతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మీరు కూడా అందరికీ ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినాం. ఒకటే ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది, దౌర్జన్యం, అహంకారం, రౌడీయిజం ఈ 3 లేకుండా శాంతి ప్రొద్దుటూరును స్థాపిస్తా. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉండే ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు ఉండవు. మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగ్, జూదాలు, స్థలాలు కబ్జాలు, ఇసుక మాఫియా, ఇవన్నీ నా దగ్గర నుంచి క్లియర్గా ప్రొద్దుటూరును పెడతా. శాంతి ప్రొద్దుటూరు. నేను నా కుటుంబంలో నా కూతురు, నా కొడుకు ఎలా బాగుండాలని కోరుకుంటానో, ప్రతి వ్యక్తి ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎలా బాగుండాలని కోరుకుంటారో, ప్రొద్దుటూరు ప్రజలు కూడా అదే రకంగా బాగుండాలనే కోరుకునే వ్యక్తిని నేను. దయచేసి మీరందరూ ఇక్కడికి మా ఆహ్వానం మేరకు వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఇక్కడికి విచ్చేసిన
మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా, మేమందరం కూడా, నేనొక్కనే కాదు, మా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఎప్పుడు కూడా ఒక భూముల కబ్జాలకు కానీ, ఒక దౌర్జన్యాలకు కానీ ఒకటి ప్రేరేపించే వాళ్ళం కాదు. ఇది కూడా మీరందరూ గమనించండి. మీకు భవిష్యత్తులో రాబోయేది 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ప్రొద్దుటూరులో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేది నేనే. ఖచ్చితంగా మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే సువర్ణ అవకాశం అవుతుంది. అది కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇక్కడ ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా నేనుంటే అభివృద్ధిని నేను ఆ 5 ఏళ్లలో గత 50-60 సంవత్సరాలుగా పాలించిన ఎమ్మెల్యే చేయని మంచి పనులు ప్రవీణ్ రెడ్డి చేసినా అనిపించుకొని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రవీణ్ రెడ్డి రాజకీయాలు ఉన్నన్ని రోజులు గతంలో పనిచేసిన వాళ్ళందరికంటే ప్రొద్దుటూరు టౌన్కి కానీ ప్రజలకు కానీ మేలు చేసినాడు అనిపించుకోనేదే నా ఆశయం. ఖచ్చితంగా ప్రజల నుంచి అదే చేసుకుంటా. నేను ఈ 5 ఏళ్ళు ఉండి ఏమి అభివృద్ధి చేయలేదు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేని రోజే ప్రజలకు మన ప్రాంతానికి అభివృద్ధి జరగాల, యువతకు ఉద్యోగాలు రావాలని చేసే పోరాటాలు చేసినాను. మీరందరూ ఒక్కసారి గమనించండి. అభివృద్ధి చేసుకుందాం, అందరం బాగుందాం, అందరిలో మనము ఉందాం. ఇదే నా నినాదం. అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.